హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళేటువంటి నేషనల్ హైవేకి మనకి రైకల్ టోల్గేట్ ఉంది కదండి. టోల్గేట్కి దగ్గరలో మనకి రైకల్కి హైవే నుండి రైకల్కి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్లో మనకి ఆ కమాన్ నుంచి లోపలికి వస్తే మనకి రైకల్ విలేజ్ వస్తుంది. ఆ రైకల్ విలేజ్ దాటిన తర్వాత రైకల్ విలేజ్ నుంచి రామేశ్వరంకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ రోడ్ ఫేసింగ్ తోటి మనకి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనేది మేము ముందుకైతే తీసుకొచ్చేసాను. మంచి ధరకి మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ గురించి మనతోటి కంపెనీ ఎంప్లాయీ రవి గారు మనతో లైవ్లో ఉన్నారు. ఈ ప్రాజెక్టు గురించి పూర్తిగా అన్ని వివరాలు మనం రవి గారిని అడిగైతే తెలుసుకుందాం. అలాగే ఇది ఒక కంప్లీట్లీ ప్రమోషనల్ వీడియో కావడం వల్ల మీ దగ్గర నుండి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోరండి. డైరెక్ట్ వీళ్ళకి కనుక కాల్ చేసినట్లయితే ఎగ్జాక్ట్ సైట్ లొకేషన్ గురించి కానీ మీకు డెవలప్మెంట్స్ గురించి కానీ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు విజిట్ కావాలన్నా కానీ వీరు సైట్ విజిట్ అయితే అరేంజ్ చేస్తారు. అలాగే డైరెక్ట్ ప్రైస్ అనేది కూడా వీళ్ళతోనే మాట్లాడుకొని మీరు ప్లాట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఇదే విధంగా రెగ్యులర్గా ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మన ఛానల్లో మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. వాటన్నిటి గురించి మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేయాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇదే విధంగా మీది ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ కనిపిస్తుంది కాబట్టి ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకండి, మనం రవి గారిని అడిగి పూర్తిగా ఈ వెంచర్ గురించి అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. నమస్కారం అండి. నమస్కారం రవి గారు. నా పేరు మహేంద్ర అండి. ఇప్పుడు మన కస్టమర్స్కి ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది, మీరు రండి మనం ఒక ప్రజలకి మన కస్టమర్స్కి చూపించడానికి అని చెప్పేసి మీరు మీ కంపెనీ నుంచి మనకి కాల్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ప్రాజెక్ట్లోనే ఉన్నాము. కస్టమర్లకి మరొకసారి ఈ ప్రాజెక్ట్ గురించి ఎగ్జాక్ట్ లొకేషను అండ్ దీని యొక్క అప్రూవల్స్ గురించి, దీని యొక్క సరౌండింగ్ లొకేషన్స్ గురించి క్లియర్గా మన కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? చెప్పండి. సో మన వెంచర్ ఎగ్జాక్ట్లీ చూసుకున్నట్లయితే టువర్డ్స్ బెంగళూరు హైవే నుంచి వెళ్తుంటే రైట్ సైడ్ లో మనకు రామేశ్వరం టెంపుల్ ఉంటుంది. రామేశ్వరం టెంపుల్ కమాన్ నుంచి ఎంట్రీ అవుతుంటే ఫస్ట్ మనకు వచ్చేసి రైకల్ విలేజ్ వస్తుంది. రైకల్ విలేజ్ దగ్గరలే ఆనుకొని మన వెంచర్ టువర్డ్స్ రామేశ్వరం టెంపుల్ కి వెళ్లే రూట్ లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ప్రెసెంట్ అయితే మన వెంచర్ చూస్తున్నారు కదా, అక్కడ ఎంట్రన్స్ దగ్గర అనేది ప్రెసెంట్ 40 ఫీట్ రోడ్ ఉంది. అప్రూవల్ వచ్చేసి 100 ఫీట్ రోడ్. ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్. ప్రపోజల్ 100 ఫీట్ రోడ్ మనకి ఎగ్జాక్ట్లీ మన వెంచర్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది. సో మన వెంచర్ లో డెవలప్మెంట్ చూసుకున్న ముందు మన వెంచర్ అప్రూవల్ ఏంటంటే హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ఉన్న వెంచర్. టోటల్ 14 acres లో మనము డిజైన్ చేస్తున్నాం మన వెంచర్. అండ్ ఇందులో 196 విల్లా ప్లాట్స్ అనేది మనము డిజైన్ చేస్తున్నాం మొత్తం. ఇందులో ఒకసారి మరో డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండ్ ఇంటర్నల్ రోడ్ వచ్చేసి 33 రోడ్ గా విత్ సిసి రోడ్ అనేది మనము డిజైన్ చేస్తున్నాం మొత్తం. అండ్ ఇందులో డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే లైక్ ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే చుట్టూ మనకు మొత్తం కాంపౌండ్ వాల్ తో మనం అనేది ఫస్ట్ అనేది మన వెంచర్ అనేది కంప్లీట్ వాస్తుతోనే ఉంది. అండ్ ఇందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఈచ్ స్పాట్ కి వాటర్ కనెక్షన్ అండ్ ఓవర్ వాటర్ ట్యాంక్, రెయిన్ హార్వెస్టింగ్ పిక్స్ అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్. సో ఇవి కాక మనకి ఇందులో 4 థీమ్స్ తోని మనం పార్క్ అనేది డెవలప్మెంట్ చేస్తాం. 4 థీమ్స్ పార్క్ కాకుండా ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే విత్ క్లబ్ హౌస్ అనేది మనము ప్రొవైడ్ చేస్తాం. క్లబ్ హౌస్ అంటే ఇది టోటల్ ఎన్ని ఎకర్స్ ప్రాజెక్ట్ సార్? ఇది టోటల్ మన ప్రాజెక్ట్ వచ్చేసి 14 acres ప్రాజెక్ట్. 14 acres ప్రాజెక్ట్ లో మనకి 4 థీమ్స్ తోటి పార్క్లను డిజైన్ చేస్తున్నారు. అలాగే క్లబ్ హౌస్ ను ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ మనకి డెవలప్మెంట్స్ అన్ని యాజ్ పర్ నామ్స్ హెచ్ఎండిఏ ప్రకారంగా కంప్లీట్ చేసిస్తున్నారు. కానీ మీరేంటంటే మనకి సిసి రోడ్లు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సార్ మరొక విషయం అండి, మా కస్టమర్స్ తరపు నుంచి నేను ఈ క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. ప్రెసెంట్ మీరు డెవలప్మెంట్స్ గురించి చెప్పారు. మనకి ఇప్పుడు వెంచర్లో అయితే ప్రెసెంట్ అయితే రోడ్ కటింగ్ ఒక్కటే జరుగుతుంది. మనకి 100% మనకి వెంచర్స్ కంప్లీట్ అవుతాయి, ఏ విధంగా కంప్లీట్ చేస్తారనే క్వశ్చన్ రైజ్ అవుతుంది ఇప్పుడు కస్టమర్ విజిట్ చేసిన వాళ్ళకి. సో దాని గురించి మీరు మన కస్టమర్స్కి ఏం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? మీకు ఒకటే చెప్తానండి, ఈ వెంచర్ ఎలా ఉందో. ఫస్ట్ మన వెంచర్ అనేది షాద్నగర్ టౌన్ లో డిటిసిపి అప్రూవల్ ఉన్న వెంచర్. ఎగ్జాక్ట్లీ షాద్నగర్ టౌన్ నుంచి ఒక 3 km డిస్టెన్స్ లో టోటల్ 28 acres లో అది మనం అనేది ఫుల్లీ డెవలప్డ్ తో కంప్లీట్ చేసాం. స్క్రీన్ పైన మనం ఒకసారి స్క్రోల్ చేస్తాము. డెఫినెట్ గా మీరు నాకు దానికి సంబంధించిన విజువల్స్ అనేది చూపించగలుగుతారు. సరే చూడండి, దానికన్నా చాలా అంటే చాలా ప్రీమియం అనేది మనం ఇందులో డెవలప్ చేస్తున్నాం. తప్పకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఇచ్చిన
కమిట్మెంట్స్ ఏముందో అది కంపల్సరీ ఫుల్ఫిల్ చేశాను. దట్ మీరు మాట్లాడేటప్పుడు ఇందాక విల్లా ప్లాట్స్ అన్నారు కదండి, మీరు విల్లా ప్లాట్స్ అనడానికి గల రీజన్ ఐ థింక్ ఇది మనకి హౌసెస్ కి వెరీ నియర్ బై ఉండడం వల్ల మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ కాబట్టి మనకి హైవేకి కూడా జస్ట్ ఒక 1.5 to 2 kilometers లోనే మనకి హైవే ఉంటుంది. మనం హైదరాబాద్ కూడా మనం అవుటర్ రింగ్ రోడ్ కూడా ఒక 20-25 minutes లో మనం ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు. కాబట్టి సో ఫ్యూచర్ లో ఒక విల్లా అనేది ఏర్పాటు చేసుకొని ఇక్కడ తక్కువ ధరలో వస్తుంది కాబట్టి వీకెండ్స్ లో రావడానికైనా ఇట్లా ప్లాన్ చేసుకోవడానికైనా ఒక తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉండడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వెంచర్లో మీరు ఆ పర్పస్ లో చెప్పారు. ఓకే, అయితే ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా బాగుంటుందని కూడా మీరు చెప్పడం జరిగింది. సో మరి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకి గ్రోత్ అవ్వడానికి గల రీజన్స్, సరౌండింగ్స్ ఎందువల్ల మనకి ఈ వెంచర్లోనే మీ కస్టమర్ ప్లాట్ ఎందుకు కొనాలి, కొంటే మనకి ఎలా ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఎలా అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా కస్టమర్స్? చెప్పగలుగుతుంది, తప్పకుండా చెప్పండి. సో మన వెంచర్ నియర్ బై ఒకసారి సరౌండింగ్స్ చూసుకున్నా, సెడ్జెస్ పరంగా చూసుకున్నా, రీజనల్ రింగ్ రోడ్ చూసుకున్నా, మన వెంచర్ ఆపోజిట్ లో మనకు ఎన్ఆర్ఎస్ ఉంది, జస్ట్ ఈ నుంచి 5 minutes డ్రైవ్ లో. అండ్ షాద్నగర్ బస్ స్టాండ్ ఏదైతే జంక్షన్ ఉందో అది ఇక్కడ నుంచి జస్ట్ 6 minutes డ్రైవ్ లో ఉంటుంది. అండ్ బెంగళూరు హైవే చూసుకున్నారు కదా, మన రామేశ్వరం టెంపుల్ కి జస్ట్ 2 minutes డ్రైవ్ లో ఉంటుంది. అండ్ ఏదైతే అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ RRR ఉందో అది ఇన్సైడ్ వస్తుంది మన వెంచర్ అనేది. ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 8 minutes డ్రైవ్ లో ఉంటుంది. అండ్ నియర్ బై ఇంకొకటి మన పిఎన్జి, నాట్కో, ఎల్వి ప్రసాద్ ఐఎస్ పటేల్ కానీ జేపీ దర్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేసెస్. సో అవి కాకుండా అరబిందో ఫార్మసీ. అండ్ ఇంకొకటి నియర్ బై ఒకటి సెడ్జెస్ చూసుకున్నట్లయితే రాజపూర్ సెడ్జ్ ఉంది, పూలపల్లి సెడ్జ్ ఉంది, చందనవల్లి సెడ్జ్ ఉంది, సెడ్జ్ ఉంది. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేది అండ్ ఎంప్లాయ్మెంట్ డే బై డే అనేది గ్రోత్ అవుతూనే ఉంది, ఎక్కడ తగ్గట్లేదు. సో మన వెంచర్ కి ఇది చాలా అడ్వాంటేజ్. ఓకే, చాలా చాలా బ్యూటిఫుల్ గా సార్, మంచి డెవలప్మెంట్స్ అవుతుంది. డెఫినెట్ గా ఇంట్లో మనకి ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్న దగ్గర మనం తీసుకుంటే ఫ్యూచర్ లో డెఫినెట్ గా ప్లాట్ ప్రైస్ అనేది డెఫినెట్ గా ఇంక్రీజ్ అవుతుంది. మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి వెంచర్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. సరే సార్, ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్ గురించి, లొకేషన్ గురించి చెప్పారు, ప్రాజెక్ట్ యొక్క సరౌండింగ్ హైలైట్ లొకేషన్ చెప్పారు, ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ గురించి చెప్పారు. మరి మన కస్టమర్స్ కి ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రైస్ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారండి? చెప్పగలరు, చెప్పండి సార్. సో మన ప్రాజెక్ట్ లో ప్రైస్ ఎంత ఎలా పెట్టామంటే స్క్వేర్ యార్డ్ వచ్చేసి 16,000 పెట్టాం. చాలా రీజనబుల్ గా పెట్టాం మనం. ఓకే, సో ఈ ఆపర్చునిటీ మాత్రం ఎక్కడ మిస్టేక్ అంటే ఈ లొకాలిటీలో చూసుకుంటే HMDA లో ఇంత తక్కువ ప్రైస్ కి అయితే ఎవరు పెట్టాలి ఇప్పుడు. ఓకే, డెఫినెట్ గా సంశయం. అయితే ఇప్పుడు మనకి ఈ అప్రూవల్స్ పరంగా మనకి ఈ ప్లాట్ కి మనకి ఒక గజంకి 16,000 రూపాయలు చెప్తున్నారు. కాబట్టి మనకి అప్రాక్సిమేట్లీ ఒక 200 square yards తీసుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ ఒక 32 lakhs వరకు అవుతుంది. లేదా ఒక 150 square yards తీసుకోవాలనుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ ఒక 24 lakhs వరకు మనకి అవుతుంది. సో ఇప్పుడు అంత అమౌంట్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందా? అవకాశం ఉంది. ఓకే, మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా డెఫినెట్ గా ఎంత పర్సెంట్ వరకు వచ్చే అవకాశం ఉంది? అరౌండ్ 60 to 70% ఉంది మన దగ్గర. అంటే సివిల్ బట్టి ఉంటుంది, అదే కస్టమర్ ప్రొఫైల్ ని బట్టి మనకి పర్సెంటేజ్ అనేది డిసైడ్ అవుతుంది. డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ప్రాజెక్ట్. సో చూసారుగా అండి, మనకి ఇది వచ్చేసరికి. అండ్ ఇంకొక చిన్న విషయం సార్, ఇక్కడ మినిమం ప్లాట్ సైజ్ అనేది ఎంత ఉంది సార్ ఈ వెంచర్ లో? మనకి ఇందులో మినిమం ప్లాట్ సైజ్ అంటే 157 square yards. ఓకే, 157 గజాల నుంచి మనకి ప్లాట్ సార్. తప్పకుండా సార్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ తప్పకుండా ఎఫర్ట్ చేసుకునే ప్రైస్ లో మనకి ల్యాండ్ కూడా 157 square yards అనేది మినిమం ల్యాండ్ ప్రైస్ అనేది, అది సైజ్ అనేది పెట్టారు కాబట్టి డెఫినెట్ గా చేసుకోగలుగుతారు. సో గైస్ చూసారుగా అండి, మనకి మంచి కనెక్టివిటీస్తో వచ్చి చుట్టూ బాగా డెవలప్ అవుతున్నటువంటి ఈ వెంచర్ యొక్క అప్రూవల్స్ తోటి మనకి HMDAలో మనకి ఇంత మంచి ప్రైస్లో ఈ చుట్టుపక్కల ఎక్కడ లేవని అయితే చెప్తున్నారు. మరి ఒకసారి మీరు ఈ వెంచర్కి విజిట్ చేసి క్లియర్గా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీకు తప్పకుండా ఈ వెంచర్ అయితే నచ్చుతుంది. మీకు నచ్చితే తప్పకుండా మన సార్ తోటి, రవి గారితో అయితే మాట్లాడుకొని క్లియర్గా ప్లాట్ విషయం, ప్రైస్ విషయం, ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకోవచ్చు. సో గైస్, ఇక లేట్ ఎందుకండి, పైన ఉన్నటువంటి నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి వీళ్ళే ఎవ్రీథింగ్ ప్రాజెక్ట్కి సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు నచ్చితే వాళ్ళతో అయితే తీసేసుకోవచ్చు. సో గైస్, ఇక
ఇదే విధంగా మీద ఏదైనా ప్రాజెక్ట్ మన ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.